ఈరోజు జాతీయ రహదారులు 1,20,000 కోట్ల రూపాయలతోటి అద్భుతంగా జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. తెలంగాణలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయ్యేంత వరకు 2,400 కిలోమీటర్ల జాతీయ రహదారుల లెంత్ ఉండేది. ఈ రోజు ఆల్మోస్ట్ అడిషనల్ గా 2,700 కిలోమీటర్ల రోజు దానికి యాడ్ చేయడం జరిగింది కొత్తగా. అదే కాకుండా హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నేను వెంబడిబడి నితిన్ గడ్కరీ గారితో ప్రధానమంత్రి గారితో మాట్లాడి 2,600 కోట్లతో, ఎందుకంటే మన ఓఆర్ఆర్ ఉంది, ఈ ఓఆర్ఆర్ బయట రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఈ తెలంగాణ అభివృద్ధిలో నేను చేపట్టినటువంటి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి తెలంగాణలో నిర్మాణం కానున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు ఒక గేమ్ చేంజర్ గా మారనున్నది. ఆ రీజనల్ రింగ్ రోడ్ వస్తే మనకు అనేక కొన్ని వేల సెటిలైట్ టౌన్స్ వస్తాయి. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ వస్తే అనేక ఇండస్ట్రీస్ కు ఇంకా ఊతమిచ్చిన వాళ్ళం అవుతాం. అనేక రకాల ఎంటర్టైన్మెంట్ థీమ్ పార్కులు కావచ్చు, అవన్నీ రావచ్చు. అనేక ఐటీ పార్కులు రావచ్చు. అదే కాకుండా టూరిజం సెక్టార్ రావచ్చు. అనేక రకాలుగా వేర్ హౌజులు, గోడౌన్స్ రావచ్చు. మల్టీనేషనల్ కంపెనీస్ కూడా హైదరాబాద్, ఎందుకంటే హైదరాబాద్ ఒక డెస్టినేషన్ ఏంటంటే మీరు ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఒక మినీ ఇండియా కింద కావచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ, ఇది నాది గొప్ప మీది గొప్ప కాదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ రకంగా. చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళి సెటిల్ గారు. ఇక్కడ వాతావరణానికి అలవాటు పడ్డ తర్వాత హైదరాబాద్లోనే ఉంటారు ఐఏఎస్లు, ఐపీఎస్. కాబట్టి అద్భుతంగా ఆ యొక్క రీజనల్ రింగ్ రోడ్ వస్తే హైదరాబాద్ చాలా అభివృద్ధి జరుగుతుంది. దాంతో నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకొక ప్లాన్ చేస్తున్నాను. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ తోటి సమానంగా రీజనల్ రింగ్ రైలు కూడా ఒకటేస్తున్నాం. సమాంతరంగా రోడ్ తోటి వస్తుంది. దాని కారణంగా ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీలో భాగస్వాములు, అంటే నేను చెప్పినట్టు సెటిలైట్ టౌన్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ సెక్టార్ కావచ్చు, థీమ్ పార్కులు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే మాల్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆఫీసెస్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, టూరిజం సెక్టార్ కావచ్చు, హైదరాబాద్ నుంచి లేకపోతే జిల్లాలకు వచ్చినటువంటి వాళ్ళు ఏది వెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా రింగ్ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రెండు కూడా అద్భుతంగా హైదరాబాద్ నగరంలో నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద మనసుతో ఆయన ఏమన్నారంటే, ఇది మీది సక్సెస్ అవుతే నేను అన్ని పెద్ద నగరాల్లో కూడా పెడతాను. ముందు ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ హైదరాబాద్లో సక్సెస్ అవుతే దేశంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైన నగరాలకు తీసుకొచ్చినట్లయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు 50% దాటాం అర్బన్ ఏరియా పాపులేషన్. ఇంకా హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నటువంటి జనాభాను లెక్కిస్తే తెలంగాణ టోటల్ పాపులేషన్లో ఒక హైదరాబాద్లోనే 33% పాపులేషన్ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ అనేటువంటిది మనం నిర్లక్ష్యం చేయడానికి వీలేదు. మీరు ఇంతకుముందు ఓ మాట అన్నారు, మంచినీటి సమస్య అని. ఎస్, తెలంగాణ ప్రభుత్వము 2014 ఏర్పడిన తర్వాత గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి రెవెన్యూ ఆదాయము హైదరాబాద్ నుంచి 80 నుంచి 85% ఒక హైదరాబాద్ నుంచి వస్తాయి మొత్తం ఆదాయం. కానీ ఇక్కడ మీరు ఖర్చు పెడుతున్నదంతా 5%. ఇక్కడ అనేక రాష్ట్రాలు, అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు ప్రజలు ఉంటారు. ఇది కాకుండా రోజు 15 నుంచి 20 లక్షల మంది వచ్చిపోతుంటారు హైదరాబాద్ ఎవ్రీడే. కాబట్టి హైదరాబాద్ని ఏ రకమైతే నిర్లక్ష్యం చేయకూడదు. అది వర్షపు నీటి కాలువల విషయంలో కావచ్చు, మంచినీటి సౌకర్యం విషయంలో కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ఎంత చేసినా హైదరాబాదు ఈ బ్రాండ్ ఇమేజ్ తగ్గకూడదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిందంటే మన తెలంగాణలో చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దీనికి ఇక్కడ వస్తున్నటువంటి ఆదాయానికి అనుకూలంగా ఇక్కడ ఖర్చు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. నేను కేంద్ర ప్రభుత్వం తరఫున ఈరోజు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మేము చేపడుతున్నాం. భవిష్యత్తులో కూడా దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఈరోజు మెట్రో ఉంది. మెట్రోకు కేంద్ర ప్రభుత్వం సుమారు 1,250 కోట్ల రూపాయలు మేము కూడా ఇచ్చాం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. కాబట్టి అది కూడా ఇంకా పూర్తి కాల. ఇది అఫ్జల్గంజ్లో ఆపేశారు, అది జానుమా వరకు వెళ్ళాలి. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓల్డ్ సిటీలో అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి భయపడి చేయలేకపోయారు. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏదో ఫౌండేషన్ చేస్తామని చెప్పారు. కొత్తది కాదు అది. గతంలో కేంద్ర ప్రభుత్వంతో మెట్రోకి సంబంధించినటువంటి అగ్రిమెంట్లోనే అది జానమాటు మరి న్యూ జూబ్లీ బస్ స్టేషన్ వరకు ఉన్నటువంటి ఒప్పందం అది. దాన్ని పూర్తి చేయకుండా మధ్యలో ఆపారు. ఇప్పుడు అది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు భూమి పూజ అయితే చేశారు, కానీ ల్యాండ్ అక్విజిషన్ జరిపి ఎంత తొందరగా అది పూర్తి చేస్తే ఆ యొక్క ముందు అగ్రిమెంట్ ప్రకారం మెట్రో కూడా పూర్తవుతుంది. కాబట్టి హైదరాబాద్ అన్ని విషయాలలో ఈరోజు అనేక రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఫార్మా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కావచ్చు, అనేకమైనటువంటి ఇక్కడ వచ్చాయి. కాబట్టి హైదరాబాద్ అనేటువంటిది చాలా మనకు ప్రతిష్టాత్మకమైనటువంటి నగరము ఈ దేశంలోని. దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాం.